బోండా మీ పోజాన్ని కనుక్కోపోయావా? ఇది మైదానేనా? ముక్కుకి లేదనింది. బేసిక్ గా నాకు అసలు ఈ ప్రెగ్నెన్సీలో స్వీట్ అనేది ఇష్టం లేదు, ఎందుకు తినాలని కూడా అనిపించలేదు. ఈవినింగ్ స్నాక్స్ అవుతుంది. సౌండ్ కూడా బాగా వచ్చింది. చారి గురుగారు, ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. వేయడం వస్తుంది. చక్లీకి ఏమంటారు మీరు? భయం యాక్చువల్లీ. ఓహో, హలో జూనియర్. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు? రా రా, ఏం కాదురా, పట్టుకో. ఎలా ఉన్నాను చూడు, ఏదో ఊరు నుంచి వచ్చినట్టున్నా. ఎలా ఉన్నావు? బాగున్నా. భయపడుతుంది పాపం. భయం యాక్చువల్లీ. ఓహో, హలో జూనియర్. ఎలా వచ్చాను చూడు, నేను అనుకున్నాను తెలుసా? అగో గింజిపోతున్నాడే. Oh my God, పొట్టు ఇటు వేసుకుంటూ. బొడ్డు కాదు, మొన్న అమ్మ ఎన్న పెట్టిందండి ఇట్లా. ఓ ఇక్కడికి అది అలా ఉండిపోయింది. ఆంటీ గుడ్ మార్నింగ్. వచ్చింది, చాలా డేస్ అయింది చూసి. లావైనా కదా, బుద్దు బుద్దుగా వచ్చింది. ఇదే భయం ఇప్పుడు, హక్ చేసుకోవడానికి. టీషర్ట్ నీది కదా, కిషోర్ది. పాప నా కోసం బెంగళూరు నుంచి వచ్చింది చూడటానికి. అవునా, గొడవ చేసుకుని మాట్లాడకుండా ఉండే మూమెంట్స్ ఉన్నాయి. కదులుతుంది ఇప్పుడు. అన్నం తినే నేను వచ్చాను కదా, ఇంకా ఎక్కువ కదులుతుంది. నాకు భయం. ఏం లేదు. హాయ్ చెప్పి దాన్ని తీసుకోవాలి అర్జెంటుగా. చూడు వేళ్ళలో కింద చూపు చుచ్చిపోస్తాడు ఇప్పుడు. చూడు ప్రియో పడతలియో. అబ్బా చూడు ఎలా పోస్తాడు బాస్కెట్. చెప్పాను కదా నేను. కాదు, మా పూర్వ అంటారు కదా, మీ డార్లింగ్ వస్తుంది ఇప్పుడు, మీ డార్లింగ్ వచ్చాక నేను ప్రేమ చూపిస్తుంది అంట. అలా చెప్పింది పూర్విక. ఓ రియో, పో పో పో, ఫస్ట్ పోను చూసిపోసుకుంటూ. ఎలా పెట్టుకుంటావు నిన్ను ముద్దులు? నాకు అర్థం కాదు. ఏ కోలలో వాడి లిప్స్ చూస్తే ఎట్లా పెట్టుకోవాలనిపిస్తుంది. ముద్దుగా ఉంది, ముద్దుగా ఉంది, ముద్దుగా ఉంది. చారి గురుగారు, ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ఇప్పుడు ఆడు గ్రూమింగ్ చేపిస్తే చూడాలి ఎలా ఉంటాడో. బాగుంటాడు, చిన్నగా ఉంటాడు. హ్యాండ్సమ్ హ్యాండ్సమ్. नहीं, मुझे यार आपको जब मैं कॉल किया था आपने लिफ्ट ही नहीं किया 2 टाइम्स. कमाल दियो. ఇప్పుడు హగ్గులు కార్యక్రమాలు మొదలవుతాయి. నమస్కారం చేసుకుంటా. What's up? क्या जिम जा रहे हो? जिम में क्या करके आए हो? आज पूरा फ्लोर वर्क. ఫ్లోర్ వర్క్ ఇక్కడనే వచ్చు కదా, క్లీనింగ్ పనిలో. తెల్లవారుజామునే వెళ్ళిపోతున్నాడు. అది నీకు అబద్ధం చెప్పి వెళ్తున్నాను. ఏమన్నా చేసుకుని. సో లక్కీ యు ఆర్. అలాగే చుమ్మా. సో లక్కీ యు ఆర్. దట్స్ ఆల్. స్పూన్ గిన్నె తీసుకుంటే ఎందుకు వెళ్ళారు? వస్తున్నారు ఏంటి ఏమో నాకు తెలియదు. అది ప్రోటీన్ పౌడర్ కలుపుకోవడానికి అనుకుంటా మేబీ. నువ్వు వెళ్తావా జిమ్ కి? మనం యోగాకి వెళ్దాం. యోగా
ప్రాణాయామ చెయ్యి, ప్రాణాయామ. షూటే నా కోసం వచ్చింది నన్ను చూడటానికి. నీకోసం వస్తే సామాన్యం తెచ్చుకుంటుంది ఆ పిల్ల. నావే అవి అంతలే షూట్ లేదు, అంత అయిపోయింది. షూట్ ఏం లేవు. ఈరోజు మన స్టైల్లో మైసూర్ బోండా ఎలా చేయాలో చూపిస్తాను. ఏదో తేడాగా ఉందేంటి? అయితే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చి వీణా కోసమే. ఫస్ట్ టైం చేస్తున్నావా? నాకు రావు. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? మరి అప్పటి నుంచి తెలిసినట్టు అది ఇది కలుపుతూ కూర్చున్నావు. మా అమ్మ చేస్తుంది నార్మల్ గా. ఈ రోజు నీ కోసము నేను వెయ్యాలనుకుంటున్నా. నన్ను కర్ణాటక నుంచి పిలిచి ఇలా experiment చేయడం న్యాయం? సో ఫస్ట్ అయితే ఇలా పెట్టి పిండి. ఇది బోండా కాదు, చక్కులి అవుతుంది. ఇంకా దానికి వెళ్ళమా, మా అమ్మ పిండి అలా కలిపింది. మరి నేనేం చేయాలి? మైసూర్ బోండా అంటే ఇలా వేస్తే ఉబ్బాలి. మా అమ్మ పిండి ఇది బోండాలు రాదు. ఇప్పుడు ఏ షేప్ లో వస్తాయి చూపిస్తాను చూడే. వేయడం నా షేప్ లో వస్తుంది. చక్కులికి ఏమంటారు మీరు? ఏమంటారు? అదే కరుము కురుము కురుము ఉంటుంది. ఇంకా ఇది పిండి ఇట్లా ఉంది, ఇది నా మిస్టేక్ కాదు. అది షేప్ ఎట్లా వస్తే అలా వస్తుంది. నాకు సంబంధం దగ్గరకి హ్యాండ్ పెడతావేంటి? లేదు, నీకు అట్లా అనిపిస్తుంది అంతే. కాదు, నాకు అనిపిస్తుంది. ఇది పకోడీలో వస్తున్నాయి కదా. చాలా చాలా మూపు నిండి చేస్తున్నాం. ఇదైతే బోండా కాదమ్మా, పకోడీ. రెడీ అయిన తర్వాత నేను షేప్ చూపిస్తాను. తింటుంది మధు. రెడీ అయ్యాక చూపిస్తా షేప్. ఇప్పుడు దానికి ఇది అది ఇదిగో ఇదేనా? అప్పుడే కాదు, కొంచెం ఆగాలి. ఇదో పెద్ద షేప్ లో వచ్చినట్టు మళ్ళీ అది వేగాలంట. ఏమిద్దరు జాగ్రత్త. కనిపించలేదు. ఎక్కడ పోయిందంటే ఎందుకున్నాయి? కిందకున్నాయి. పైకి ఎగుతాయి, ఏగాక పైకి లెగుతాయి. పైకి వస్తాయి. ఏగాక పైకి వస్తాయి. ఇది స్నానం చేపిస్తున్నా ఎంత ఆయిల్ నేను నీతో వంట కలిపి ఒకసారి. అదే కలపకూడదు, వస్తుంది పైన స్విమ్మింగ్ చేసుకుంటున్నావు. జాగ్రత్త, లేదంటే ఆయిల్ మొత్తం మనపైన. బాబోయ్ జాగ్రత్త, ఇద్దరు అంటే అతుకుపోతా. యాక్చువల్ గా ఏగిన తర్వాత అదే పైకి వస్తుంది. మరి ఎందుకు పెట్టంటున్నావు? అంటే బోండాకి మెత్తగా ఉండాలమ్మా. ఇలా తీసి పిండి ఇలా వేస్తే అలా ఇంకా మెత్తగా ఎలానే? పలసు ఉంటే మధు పాకిపోద్ది, గట్టిగానే ఉండాలి. బోండా మీ పూజాన్ని కనుక్కోపోయావా? ఇది మైదానేనా? ముక్కుకి అయ్యో భలే ఉంది బోండా, మైసూర్ బోండా. సర్లే వేసే చూపిందాం ఎలాగొచ్చినాయి బోండాలు. వస్తాయి వస్తాయి, జాగ్రత్త. మీరు కంగారు పడకండి, చేతిని పడుతుంది నూనె. అంటే ఇది బోండా కాదంటే ఒక పెద్ద సామ్రాజ్యం అయినట్టు అదికిపోయింది కింద. ఆ అమ్మాయి అలా వేసింది, పాకేసినట్టు వేసింది. అమ్మా ఇప్పుడు నువ్వు వేయమ్మా. నువ్వు అన్నావు కదా, నువ్వు వాటర్ పోసి అందులోని వాటర్ పోసానా వీణా? లేదు వాటర్ ఆనియన్ వేసింది అది. ఇది నాకు తెలిసి మైదా పిండి కాదమ్మా. అవును, యాక్చువల్లీ రైస్ లాగా. అమ్మా అది బియ్యం పిండి, మైదా పిండి కాదు. నేనే రాత్రి చెప్పాను మధు, నాకు ఈ తెల్లదో ఇది ఏం పిండి చూపింటే దగ్గరికి వెళ్ళు. కాదు కవర్ చీపుంటే బోండా కాదు, అండ అయింది. నేను అంటే కలిపినప్పుడు నాకు ఇట్లా గరుగ్గా తగిలింది. నేను అన్నాను కదా మైదా పిండి అయితే మెత్తగా ఉంటది, అది బియ్యం పిండి. నీకు కలిపినప్పుడు తెలియలేదా అమ్మా? కనీసం ఇట్లా గరుగ్గా ఉంది. ఏదో మిస్టేక్ అయింది. మిస్టేక్ అలా రాది చూపించాను. నా ఓటు చూపింటే మైదా పిండి అని చెప్పింది. ఇప్పుడు అది బియ్యం పిండి బజ్జీలు. బజ్జీలు కాదు ఇది. అయ్యో అది నేను చేసుకుంటే అలా వదిలేండి. రాదు నాకు తెలిసి. ఇదిగో తీ, పోయింది 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 అది. ఏదో చేసి నువ్వు చేసిన మిస్టేక్ కదా, బియ్యం పిండితో పిండి కలిపావు నువ్వు, బజ్జీల పిండి అనుకోని. పొరపాటు ఎవరికి అడిగాను, నాకు చదువు రాక నేను అడిగాను. చదువురా కాదు, అక్కడ వైట్ గా ఉంది కాబట్టి బియ్యం పిండి ఇంట్లో. నేను అప్పటికే అన్నా బియ్యం పిండి ఉంది చూసుకో అని పేరు చూసి మాట్లాడాలి, పేరు చూడాలి. ఆ పేరు తెచ్చిన మైదా పిండి బియ్యం పిండి తెలుస్తుంది కదా. నువ్వే నువ్వే తిన్నా.
నాకొద్దు. మంచి ఎక్స్పెరిమెంట్ చేస్తాను నన్ను పక్కన. ఇటు చూడు మాకు సార్. అది ఇది గణపతికి ఇష్టం ఏంటి? బూరెలు. మోదకలు అయిపోయింది. ఏది వా మోదకలు. బియ్యం పిండితో చేసిన బోండాలు ఎప్పుడైనా చూసారా? ఇంకంతే లెటర్ ఫ్లాప్ అయింది. పడ్డు అయింది. మైదా పిండి కలిపి ఇప్పుడు వస్తాయేమో కొంచెం. నాకు నాకు నీకే అవి నాకొద్దు. నేను దోశ తింటా. చూసారా అండి, మంచి పని అయింది. నేను దోశ తినేసిన. తనేమండి బోండా తిన్నావా నింది. తర్వాత తిన్నా. బియ్యం పిండి ఇంకా వరిపిండి అంటే పడ్డు అయిందండి. సర్లే తీగి ఇంకా అయిపోయింది. కలిపి ఉంచనమాట. ఏదో ఒకటి కడుపులోకి వెళ్తే తీగి ఇంకా అయిపోయింది. బజ్జీలు ఇంకో మోమో. ఇది మైసూర్ బజ్జీ అంటే అండి. దాని లోపల స్టఫ్ లేదు అంతే. మోమో స్టఫ్ అంట పెట్టుకోవాలి. మోమో లోపల స్టఫ్ లేదు, ప్లెయిన్ గా ఉంది మోమో. తీసేయమ్మ. ఇంకా టేస్ట్ బాగుంటే మళ్ళీ ఇంకొక వాయేద్దు, లేకపోతే మానేద్దు. నువ్వు తింటానంటే వేస్తాను. నేను తిన్నా అదే టేస్ట్ చేస్తా. బాగుంటే చెయ్యి, చేస్తేనేగా తెలిసేది. నాకు వద్దు తల్లి. చెక్ చేద్దామా ఎలా ఉంటుందని. తీసే ఇంకా అయిపోయినాయి. లేదు ఇంకా కొంచెం అంటే బన్నుని లోపల పెట్టినట్టుందండి. వావ్ నైస్ బజ్జీలు. పకోడీ అయిందా ఏంటి? ఇది అన్ని కలిపి ఒకటి బాగుంటది, వెరైటీగా ఉంటది. సర్లే మైసూర్ బజ్జీ కాస్త బియ్యం పిండి పకోడా అయింది. రియా బాబు తింటావా? మరి ఎప్పుడు కిచెన్ లో వస్తానే ఉంటాడు నేను ఇంట్లోకి. అంటే ఇది అయిందండి. తీసేమ్మా అయిపోయింది. మళ్ళీ మాడిపోతాయి. ఆఫ్ చేద్దామా? బాగుంటే వేసుకుంటారు. ఎయ్యి ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ అవుతుంది. సౌండ్ కూడా బాగా వచ్చింది. సౌండ్ కూడా మంచిగా వచ్చింది. కరకరలాడితే మంచి క్రిస్పీగా ఉన్నాయిలేమ్మా. చాలే ఇంకా ఆపేసి. ఇంకా షెఫ్ ఆంటీ పేరేంటి మర్చిపోయా. దోశనా? ఇంకా దోశ పోయి చపాతీ ఫైనల్లీ మా అమ్మ చేసిన బోండాలి. ఏం బోండా? మోమో బోండా. స్టఫ్ లేకుండా బోండా. బియ్యం పిండి బోండాలు. మైదా పిండి అనుకొని బియ్యం పిండి కలిపేసింది. టేస్ట్ పర్లేదులే, మోమో లాగానే ఉంది కదా. చూడు టేస్ట్. ఫస్ట్ నన్నేనా? నేను పాపం తను బెంగళూరు నుంచి వస్తుంది కదా, ఎప్పుడు దోశ ఇడ్లీ తింటది. అట్లా కాకుండా బోండా వెయ్యి కొంచెం వెరైటీగా ఉంటది అని రాత్రి చెప్పాను. సరే అని ఇలా వెరైటీగా ఉంటది అని నేను అనుకోలేదు. బాగా వెరైటీ. తప్పు నాదా నీదే కదా. అది ఏం పిండో పిండి కలిపేటప్పుడు అది ఏ పిండి అనేది నీకు ఆ మాత్రం తెలియదా అమ్మా? నువ్వు నన్ను అంటున్నావు. నేను అప్పటికన్నా అది బియ్యం పిండ మైదా పిండ కలుపుకున్నాడు. కానీ ఒకటి చెప్పానా, బాగుంది. ఈవినింగ్ స్నాక్స్ కి పిల్లలకి చేసి పెట్టొచ్చు. నిజంగా బాగుంది. ఆవిడకి వేసేడతాను. పెడతాను. బోండా కొంచెం నరకు ఉంటుంది, ఇది క్రిస్ప్గా ఉంది అంతే. పర్లా అంటే బాగుంది. టేస్ట్ పెరిగే షుగర్ వేసేసి ఉంటే బాగుంది కదా. స్వీట్ స్వీట్గా బాగానే ఉంది. ఎలాగో పెరిగేసావు కదా, పుల్ల పుల్లగా బాగుంది. ఇది వచ్చి మిల్లెట్స్ దోశ. కానీ హెల్దీ అయింది కదా. మైదా కింద రైస్ గుడ్ కదా. ఇలా లోపలిది తీసి పెట్టాలి. ఇందులో స్టఫ్ పెట్టుకొని తిను. లోపల స్టఫ్ చేసి. కానీ బాగుంది. బాగుంది బాగుంది మా నిజంగా బాగుంది. నిజంగా బాగుందండి. సరే బాగుంటే తిను. నువ్వు వేసిన దానికి న్యాయం చేస్తానులే. ఎక్కువ తినలేను, రెండే తింటా. దీనికి ఇది నాకు ఆనియన్ కావాలి, నాకు కొత్తిమీర కావాలి అని. ఆవిడ జీలకర్ర అయినా ఆనియన్స్ అయినా జీలకర్ర వేస్తే బాగుంటుంది అంటే సరే. నేను అప్పుడు విస్మయ ఫుడ్ అని ఒకటి ఉంటుంది, అది ఓపెన్ చేస్తాను. ఎట్లా వేస్తారు బజ్జీలని. ఆయన కూడా జీలకర్రను ఆనియన్స్ కరివేపాకు ఏదో వేస్తారు. నేను అన్న కరివేపాకు వద్దు కొత్తిమీర అని కూడా చెప్తున్నాను. పోన్లే, ఇంత వెరైటీగా నాకు బోండా తినిపించారు చూడు. గ్రేట్ ఆంటీ. ఆంటీ మీరు కూడా గ్రేట్. బాగుంది. సర్లే నా దోశ మాడిపోతుంది. ఇది మిల్లెట్ దోశ. ఇది మిల్లెట్. నాకు తెలుసు నీకు నచ్చక నాకు తినిపిస్తుంది. లేదు లేదు బాగుంది నిజంగా. యాక్చువల్ బాగుంది. ఈవినింగ్ కాఫీకి బాగుంటుంది.
సరే లేచి పెడతానులే. ఇంకా ప్లేట్లు పెట్టినప్పుడు గడగడాని సౌండ్ వచ్చింది పక్కన కానీ పెట్టేసి ఈవినింగ్ soft గా తిందాం. ఉంది. నేను తింటానులే. లేదండి బాగుంది, నిజంగా బాగుంది. అంటే మనం బోండా అనుకున్నాం కదా, ఆ ఎక్స్పెక్టేషన్ చాలా హాస్పిటల్ బాగుండేద్దామని. ఇంకెప్పటికీ బోండా లేదు. నెక్స్ట్ మాది బోండా మైదాపిండి కింద ఉంది, ప్యాకెట్ కింద ఉంది. డక్ లాగా లేదా? క్వాక్ క్వాక్. సేమ్ చూడు. నేను అది మైదాపిండి అనుకొని కలిపేసాను. మైదాపిండి కింద ఉంది ప్యాకెట్. సర్లే మళ్ళీ సరే వేస్తాలే. ఇంకా అయిపోయింది అయిపోయింది ఇంకా. యాక్చువల్ బాగుందండి, టేస్ట్ ప్రకారంగా బాగుంది. ఎన్నాళ్ళైంది ఇంట్లోకి వచ్చి ఏ లైట్ సరే కానీ ఒకసారి బజ్జీ కొరకు ఫాస్ట్గా. తిను, ఎందాకలా తిను, ఎందాకలా తినమా, స్టైల్గా వద్దు. ఎందాక ఎట్లా తిన్నారా తిను. ఇందాక నాకు అక్కడికి వచ్చింది హాల్లోకి సౌండ్. అది అయిపోయింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మేడం ఏం తీసుకొచ్చా నా కోసం? కర్ణాటక నుంచి నేనే వచ్చాను కదే, ఇంకా నీకేం ఏమండి, కడుపుతుండే వాళ్ళకి ఫుడ్ క్రేవింగ్స్ ఉంటే ఏదో ఒకటి తీసుకొని నేను రావాలా క్లియర్ గా లేదా? అడిగాను, మధు నీకేమైనా కావాలా, బెంగళూరు నుంచి వస్తున్నాను అని. నువ్వేమైనా చెప్పావా? స్టైల్ కొట్టావు, నాకేం లేదు నువ్వు వచ్చే చాలు అన్నావు. యాక్చువల్లీ ఫుడ్ క్రేవింగ్స్ అయితే ఏమీ లేదు, ప్రెసెంట్ ఏమీ తినాలని లేదు. పాపం అడిగింది నన్నే తినాలనుందా? ఏమన్నా తీసుకురానా స్వీట్స్ అది ఇది అనింది. బేసిక్గా నాకు అసలు ఈ ప్రెగ్నెన్సీలో స్వీట్ అనేది ఇష్టం లేదు, ఎందుకు తినాలని కూడా అనిపించలేదు. ఊరికే స్వీట్ ఉన్నావు. హాట్ బాగా తింటా కానీ స్వీట్స్ బేసిక్ ఇష్టం ఉండదు అండ్ ప్రెగ్నెన్సీలో అసలు ఇష్టం లేదు. సో నా కోసం ఏదో తీసుకొచ్చింది, కవర్ ఉంది. అది ఇష్టం లేదన్నావు కదా, నేను తీసుకుంటే మళ్ళీ వెళ్ళిపోతా. బాధపడద్దు, నేను ఏది అంటాను. కాంతి స్వీట్స్ నుంచి బెంగళూరు నుంచి ఏదో తెచ్చా, నీకు వస్తుందో తెలియదు. హాట్ కారం, థ్యాంక్ యూ. దాంట్లో డ్రై ఫ్రూట్స్ అంతా ఉంది, అన్ని తిను. డ్రై ఫ్రూట్స్ ఉంది, జీడిపప్పు, బాదము, పల్లీలు, పిస్తా దండిగా ఉన్నాయిగా. ఇంత పెద్ద బాక్సా? అంత చిన్న బాక్స్ అను. వామ్మో, ఇంత పెద్ద బాక్స్. చిన్న బాక్స్ అది. లేదు లేదు, మనకి ఆరాటం ఎక్కువ చూసే వరకు. అంటే తినవా? ఓన్లీ ఆరాటమేనా? తింటా, నువ్వు తెచ్చావు కదా తింటా. అబ్బో, అక్కడ పెట్టు. నీకు నచ్చిందా? సీరియస్లీ నీకే తీసుకుంటా. ఇవి చూస్తే తినాలనిపించట్లేదు, అంత కలర్ఫుల్ గా ఉన్నాయి. నాకు తెలుసు నీకు నచ్చుతుందని. చూడు, ఈ డిఫరెంట్ గా ఉంది, అది చూసుకుంటే తీసుకుంటా. ఇదేంటి గులాబీదా? గులాబీది. గులాబీ చేస్తారా? తినేస్తాడు. ఇది డ్రై గులాబీతో చేసి ఫస్ట్ టైం చూస్తున్నాయి. అవునా? నాకు తెలియదు. సూపర్, మంచిది. నాకు నిజంగా తెలీదు. అక్కడ పెట్టు. ఇది డ్రై గులాబీది, ఇది ఇంకా బాగుంటుంది. నాకైతే ఇవి రెండు నచ్చుతుంది. ఇది కూడా. సో రైట్ నో ఈ వీడియో సారీ ఇది స్వీట్ అయితే టేస్ట్ చేస్తాను, ఫస్ట్ టైం తింటున్నా. తినొచ్చా? తినడానికి తీసుకుంటా. ఎలా ఉంది? లోపలంతా పిస్తా ఏదో ఉంది, బయట మాత్రము పిస్తా మళ్ళీ క్యాష్యూది పేస్ట్ లాగా చేశారు. పైన మాత్రం ఈ గులాబీలది ఉంది. టేస్ట్ ఎలా ఉందో చెప్పు. బాగుంది. అంటే నార్మల్ పచ్చి గులాబీలు తింటూ ఉంటాము సమ్ టైమ్స్ కదా, బాగుంది. ఆ టేస్ట్ ఉంది. పుట్టే బిడ్డ మంచిగా ఎర్రగా నీలాగా. ఆల్రెడీ మీ ఆయన నువ్వు తెల్లగానే ఉంటారే. పింక్ గా ఇద్దరికి బాగా క్యూట్ గా ఉండాలి. అన్ని తినే. బాగుందమ్మా. తిని నాకు వద్దమ్మ, ఇప్పుడు ఏమొద్దు, జలుబు చేస్తుంది. అమ్మో నిజం మేవేనా? పడ్డాను మా 4 రోజులు పడ్డాను. అవునా? బాగుందండి. మా పూరి కూడా బాగా నచ్చుతాయి. నైస్, వెరైటీగా ఉందంట. అన్ని పిస్తా ఏమంటారు, కాజు బర్ఫీసే, దాంట్లో ఫ్లేవర్స్, కానీ ఇది స్పెషల్. Subscribe now and press the bell icon. Never miss an update.